హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. మనం మెహందీ పెట్టిన తర్వాత చాలా కొంచెం ఉండిపోతాయండి. అవి ఏంటంటే ఇలా లాస్ట్లో ఆగి వస్తాయి, ముద్దగా వస్తాయి కదండి. సో దానికోసం నేను ఏం చేసినానంటే, నా దగ్గర ఉన్న కొన్ని చిన్న కోన్స్ అన్నీ కలిపి ఒక చిన్న బౌల్లో తీసుకొని అవన్నీ కూడా మొత్తం లాస్ట్లో పిండేసి ఒక బౌల్లో పెట్టుకున్నానండి. చూడండి, ఇదే విధంగా మొత్తం కోన్స్ అన్నీ కూడా తీసేయాలి. నాకైతే ఇంత మెహందీ వచ్చింది. సో దీనిలో నేను 3 స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ చెక్కను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి అంటే అది ఎండిపోయి అలా ఉంటుంది కదండి. సో పండడానికి తక్కువ ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగా పండుతుంది. దాన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు ఏమైనా కొంచెం అది టైట్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్లోని ఒక కవర్ తీసుకొని దానికి సాక్స్ క్లాత్ పెట్టి ఇలాగా మనం కలిపిన మొత్తం మెహందీనంతా కూడా దానిలో వేసుకొని కవర్ ఫోల్డింగ్ చేసేసి ఆ సాక్స్ క్లాత్ని బయటికి లాగేయాలండి. సో అదేంటంటే ఏమైనా చిన్నవి ఏమైనా అడ్డినా కూడా ఈ సాక్స్ క్లాత్తో వచ్చేస్తుంది. సో ఇలా చేసుకోవాలి. చూడండి, నాకైతే ఒక పెద్ద ప్యాకెట్ అయిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కోన్స్ ఇలా ఉండిపోయి వేస్ట్గా అనేసి. సో మొత్తం అంతా నాకు ఒక ప్యాకెట్ లాగా అయిందండి. సో అవి సాక్స్ క్లాత్ చూడండి ఎలా వచ్చేసిందో. దాన్ని తీసి దీనికి టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలండి, ఎందుకంటే అది బయటికి రాకుండా. సో ఇలా పెట్టిన తర్వాత మనం కోన్స్ కవర్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేసేసి దీని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ కవర్స్ అన్నిటిని. ఇన్ని కవర్స్లో మనం మెహందీని వేసేసుకుందాం. కట్ చేసి కొంచెంగా మనం గ్యాప్ ఇస్తూ ఈ మెహందీ అంతటిని కొంచెంగా అందులో వేసేయాలండి. సో దాన్ని గాలి తగలకుండా లీక్ అవ్వకుండా మనం టేప్ని కొంచెం 2-3 సైడ్లో అంటే టేప్ వేయాలండి. చూడండి, నేను ఇలా దాన్ని టేప్ చేస్తున్నాను. కోన్ కూడా లైనింగ్ కూడా చాలా సన్నంగా వస్తుందండి, చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు నేను ఈ మెహందీని పెడుతున్నాను. చూడండి, లైనింగ్ చాలా సన్నంగా వచ్చిందండి, చాలా బాగా వచ్చాయి కోన్స్ అన్నీ కూడా. చూడండి, చాలా లైనింగ్ చూడండి, ఎక్కడ కూడా మనకి గ్యాప్ రాలేదు. సో ఈ కోన్స్ అన్నీ ఇలా మనం యూజ్ చేసుకోవడం వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది.